తెలంగాణ కేబినెట్లో లంబాడీలకు మంత్రి పదవి కేటాయించాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పంచాయతీలుగా చేసిన తండాలకు 5 కోట్ల నిధులు కేటాయించాలి అన్నారు. ఈ సమావేశంలో గిరిజన విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు ఇందాల్ రాథోడ్, జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షుడు వెంకట్ బంజారా, రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయక్ పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన నాకు సహకరించినటువంటి గిరిజన విద్యార్థి సంఘం నాయకులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల జనాభా సుమారు 40 లక్షల మంది అయితే ఇప్పటికి కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మా యొక్క లంబాడీలకు ఏ ఒక్క మినిస్టర్ పదవి ఇవ్వలేదు. త్వరలోనే మాకు మినిస్టర్ పదవి ఇస్తావా, లేకపోతే నీ ఇల్లు ముట్టడి చేయాలన్న గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అనేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే తండాల గ్రామ పంచాయతీ చేయడం జరిగింది, మరి ఆ తండాల గ్రామ పంచాయతీ అభివృద్ధికి మరి ఒక్కొక్క తండాకు 5 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తారా, లేదా నీ యొక్క అసెంబ్లీని అదేవిధంగా ప్రగతి భవన్ని అదేవిధంగా నువ్వు ఏడుంటావో ఆడ నిన్ను ఖచ్చితంగా ముట్టడి చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే మాకు రానట్టయితే రాబోయే రోజులు వచ్చేటటువంటి ఏదైతే స్థానిక ఎలక్షన్స్ కానివ్వండి, స్థానిక ఎలక్షన్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానివ్వండి, కౌన్సిలర్ ఎలక్షన్ కానివ్వండి, కార్పొరేటర్ ఎలక్షన్ కానివ్వండి, ఆ ఎలక్షన్లు ఖచ్చితంగా మా తడక ఏందో చూపిస్తాం. రాబోయే ఎలక్షన్లో నిన్ను ఖచ్చితంగా గద్దె దింపమనేసి కూడా గిరిజన విద్యార్థి సంఘం తెలంగాణలో ఏదైతే నారాయణ చైతన్య విద్యా సంస్థల యొక్క ఆగడాలు మించిపోయినాయి. ఇప్పటి వరకు తెలంగాణలో సుమారు ఒక 200 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. అందుకనే ఆంధ్ర పెట్టుబడిదారి విద్యా విధానం నశించాలి, తెలంగాణ ఎస్సీ పిల్లల్ని కాపాడుకోవాలని చెప్పేసి